ఒక హీరో కేవలం సినిమాల్లో గెలుస్తాడు, కానీ ఒక నాయకుడు ప్రజల హృదయాల్ని గెలవాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రెండింటి మధ్య నడిచే వ్యక్తి. కానీ ఆయన ఆలోచనలో ఒక గొప్ప ప్రభావం ఉంటుంది. అది ఎవరితో కాదు, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ది. నేతాజీ కేవలం ఒక స్వతంత్ర సమరయోధుడే కాదు, ఒక డేరింగ్ మైండ్ సెట్ కూడా. స్వాతంత్రం కోసం ఏదైనా చేయాలి అన్న ఆలోచన ఆయన ప్రత్యేకత. ఇది కన్వెన్షనల్ వే కాదు, బోల్డ్ డెసిషన్స్ వే. ఇంతకీ మన నేతాజీ స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారిలో ఎలా కనిపిస్తుంది? నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్లో ఒక విషయం క్లియర్గా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడరు. పాపులర్ ఒపీనియన్ కంటే తన బిలీఫ్స్కే తను ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇది మన నేతాజీ స్టైల్. మన నేతాజీ దేశం కోసం ఐసీఎస్ జాబ్ వదిలేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తన కంఫర్ట్ జోన్ అయిన సినిమాను వదిలి ప్రజాసేవ కోసం పాలిటిక్స్లోకి వచ్చారు. ఇది కేవలం కోఇన్సిడెన్స్ కాదు, ఇది వీళ్ళ స్ట్రాంగ్ మైండ్ సెట్. మన నేతాజీ బ్రిటిష్ రూల్కి, ఆ టైంలో ఉన్న అక్రమాలకి ఎదురు నిలబడ్డారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓపెన్గా మాట్లాడగలరు. చూడడానికి ఆయన మాటలు భిన్నంగా ఉన్నా ఎప్పుడూ నిజాన్నే మాట్లాడతారు. నేతాజీ మాటలు ఎప్పుడూ యూత్ని ఇన్స్పైర్ చేయడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. తుమ్ ముజే ఖూన్ దో మై ఆజాదీ దూంగా, అంటే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ కూడా యూత్ని క్వశ్చన్ చేసే విధంగానే ఉంటాయి. వాళ్ళలో కొత్త ఆలోచన రేకెత్తించేలా, ప్రజా సమస్యలను అర్థం చేసుకునేలా, తమకు జరిగే అన్యాయాలపై ప్రజలే తిరగబడే విధంగా ఉంటాయి. ఇక్కడున్న ఒక బ్యూటీ ఏంటంటే ఇద్దరి కాలాలు వేరు, అంటే టైం పీరియడ్స్. అలాగే వాళ్ళ సమస్యలు కూడా వేరు. ఆ కాలంలో నేతాజీ గారు ఆర్మడ్ స్ట్రగుల్ని ఎంచుకోగా, ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారు డెమోక్రటిక్ ఫైట్ని ఎంచుకున్నారు. కానీ వీళ్ళిద్దరి గోలు ఒకటే, అదే చేంజ్. అది కూడా దేశంలో, అలాగే ప్రజల మైండ్ సెట్ని కూడా. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన్ని నేతాజీతో ఎందుకు కంపేర్ చేస్తారు? ఫ్యాన్స్కి హీరో ఇమేజ్ కాదు, అతని హానెస్ట్ కనిపించాలి. అది పవన్ కళ్యాణ్ గారిలో ఇంతకు ముందే చూశారు. కళ్యాణ్ గారు నేతాజీలో ఫియర్లెస్గా మాట్లాడగలరు. ఆయన మాటల్లో ఎప్పుడూ నిజాయితీ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు తెలియకుండానే భావోద్వేగానికి గురవుతారు. సుభాష్ చంద్రబోస్ గారు ఒక యుగానికి స్ఫూర్తి. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ జనరేషన్ యొక్క వాయిస్. ఇద్దరు మార్గాలు వేరైనా వీళ్ళ ఆలోచన, వీరి గమ్యం ఒక్కటే. అవి కూడా ఫియర్లెస్గా ఉండడం, ట్రూత్ కోసం నిలబడడం. చివరిగా నేతాజీ చెప్పిన స్ఫూర్తి మన పవన్ కళ్యాణ్ గారిలో ఇంకా బ్రతికే ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో కావచ్చు, ఆయన చేసే మంచి పనుల్లో కూడా కావచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తమ నాయకుడిలో నేతాజీని చూసుకుంటారు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మన కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే మీ ఫ్రెండ్కి షేర్ కూడా చేయండి. చివరిగా నేను మీ సత్యవీర్. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాం, నేను మీ సత్యవీర్. మన ప్రయాణం జీవితం చివరి రోజు వరకు. జై హింద్, జై నేతాజీ.